మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులని పీపీపీ పద్ధతిలో అస్మదీయులకు అప్పగించడానికి మంత్రి ఎమ్మెల్యేలు స్కెచ్ వేశారట. గత ప్రభుత్వం సర్కార్ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెడితే ఒంటికాలుపై లేచిన ఈ నాయకులే అధికారంలోకి వచ్చాక చాప కింద నీరులా నగర నడిబొడ్డున ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయాన్నే అప్పనంగా అయినవారికి అందించేలా ప్రణాళిక రచించడం పట్ల నగరవాసులు మండిపడుతున్నారట. ఇంత జరుగుతున్నా సీనియర్ ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం పట్ల నగరవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకు ఏంటా ఆస్తులు, ఎవరా మంత్రి? వాచ్ ది స్టోరీ. గత వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్కు చెందిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయటాన్ని తప్పుబట్టిన సిక్కోలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చి మంత్రులయ్యాక అదే బాటలో పయనిస్తున్నారట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో సర్కారీ ఆస్తులను ప్రైవేట్ రంగాలకు, వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ప్రాపర్టీస్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ తతంగంలో సూత్రధారి మంత్రి అచ్చెన్నాయుడేనట. మంత్రి నిర్ణయానికి స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ కూడా తందానా అంటున్నారనే టాక్ నగరంలోని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరేమనుకున్నా నగరం అభివృద్ధే తమకు ముఖ్యమంటూ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట సదరు మంత్రి. ఇంత జరుగుతున్నా సీనియర్ ప్రతిపక్ష నేత ధర్మాన ప్రసాదరావు ఇతర నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల సొంత పార్టీ క్యాడరే విస్మయం వ్యక్తం చేస్తున్నారట. ఎంతైనా కింజరాపు ధర్మాన ఫ్యామిలీల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు కామనే కదా అంటున్నారట. ఆ ప్రభుత్వం స్పీడ్ పాయిజన్ అయితే ఈ ప్రభుత్వం స్లో పాయిజన్ అంటున్నారట టీడీపీ క్యాడర్. రథసప్తమికి హంగు ఆర్బాటమే తప్ప ఏం చేశారని, సగం పనులు అలానే వదిలేశారని నగరవాసులు మండిపడుతున్నారట. గత టీడీపీ ప్రభుత్వంలో పడగొట్టిన స్టేడియం పరిస్థితి ఏంటని, దాన్ని ఎందుకు సిద్ధం చేయటం లేదని ప్రశ్నిస్తున్నారట. గత 15 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఎన్నికలు జరపలేని నాయకులు ఇప్పుడు నగర సుందరీకరణ పేరుతో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయటం పట్ల సిక్కోలు వాసులు మండిపడుతున్నారట. షాడో పార్ట్నర్స్ పీపీపీ పద్ధతిలో ప్రొవైడర్లుగా అవతారం ఎత్తేందుకే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టారన్న టాక్ వినపడుతోంది. ఇదో రకం దోపిడీ అంటూ చెవులు కొరుక్కుంటున్నారట. ఆ ప్రభుత్వం ఓ రకం దోపిడీ, ఈ ప్రభుత్వం మరో రకం దోపిడీ అంటూ వాపోతున్నారట. ఎవరూ ప్రశ్నించటం లేదు గనక అందరికీ ఆమోదయోగ్యమే, అందుకే ముందుకు పోతున్నాం అంటూ మంత్రి, ఎమ్మెల్యే ఊదరగొడుతున్నారట. జిల్లా మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గత ప్రభుత్వ తప్పిదాలంటూ బాగా ఊదుతున్నా మీరే సంపద సృష్టిస్తారని కదా అధికారం అప్పగించాం, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, తర్వాత మాపై అప్పులు మోపుతారా అంటూ మంత్రి అచ్చెన్నపై, అందుకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గోండు శంకర్పై గరమవుతున్నారట. బయటికి మాట్లాడితే కేసుల భయం, ఇంకా గత ప్రభుత్వ నిర్వాకం కళ్ల ముందే కదలాడటంతో మౌనంగా చూస్తున్నారట. అభివృద్ధి అవసరమే కానీ మీ అభివృద్ధి కాదు. నగర అభివృద్ధి పేరిట శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టేశారా అనేది ఇప్పుడు బహిరంగ రహస్యంగా జరుగుతున్న చర్చ. కొందరు టీడీపీ నేతలు అది వట్టి పుకారే అని కొట్టిపారేస్తుండగా మంత్రి అచ్చెన్నాయుడు శ్రీరామనవమి నాడు డైరెక్ట్గా మీడియా ముందే శ్రీకాకుళం నగరపాలక సంస్థను కూడా కూల్చివేస్తామని కేంద్ర మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే క్యాడర్ ముందే అనటం పట్ల నగర ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని మెరుగైన భవంతులుగా నిర్మించడానికి ముందుగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లోకి ఈ ఆఫీస్ని త్వరలో మార్చేందుకు సిద్ధమైందట. అక్కడ భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించి అందులో నగరపాలక సంస్థ కార్యాలయం 2-3 ఫ్లోర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందట. ఏదేమైనప్పటికీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ పద్ధతిలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు అనేక కార్యాలయాలను కూడా ఇదే పద్ధతిని అప్పగిస్తారనే చర్చ జరుగుతోందట. త్వరలో తమ అనుయాయులకే వీటిని గురుదక్షిణ కింద అందించడానికి ప్లాన్లు చేస్తున్నారట. గత ప్రభుత్వ తప్పిదాలే ఈ ప్రభుత్వము చేస్తోంది. రాబోయే 2029కి తమ స్థానాలకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు రాజకీయ విజ్ఞులు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.